హలో మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏదైతే న్యూకాసిల్లో లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇప్పుడు నేను మీకు ఈ వ్లాగ్లో వినాయకుడి కోసం మేము డెకరేషన్ ఎలా చేస్తున్నాం అనేది మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను. మెల్లగా చూపించింది అనుకో అవి అర్థం కావు. అందుకోసం అది మంచిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నా దాని అయిపోతూ ఉంటుంది. మీరు మంచిగా చూసారు, మీ టైం వేస్ట్ కాదు, మా టైం వేస్ట్ కాదు. నేను ఎందుకు ఈ వీడియో చూపిస్తున్నా అంటే ప్రత్యేకంగా యూకేలో లైక్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ఓల్డ్ అయినా సరే పొలాలు వినాయకుని పెట్టుకుందామంటారు. ఏదో నార్మల్గా ఒక టేబుల్ మీద వినాయకుని పెట్టేసి దేవుడికి నైవేద్యం పెట్టి నార్మల్గా వేసేస్తారు. కాకపోతే ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి నేను ఈ వీడియో పెట్టి మీ అందరికి చూపిస్తున్నాను. మా రూమ్లో ఒక ఐదుగురం ఉంటాము. ఒక ఐదుగురు వేరే రూమ్ నుంచి అందరం కలిసి మా రూమ్లో పెడదాం అనుకుంటున్నాం. అందుకోసం రూమ్ ఖాళీ చేసి వినాయకుడి కోసం మొత్తం ఏర్పాటు చేసేసినాం. అన్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టేసుకుందాము. డెకరేషన్ సామాన్ కూడా మొత్తం అమెజాన్లో ఆర్డర్ పెట్టేసినాము. మంచిగా అందరూ బాయ్స్ అందరూ మంచిగా రెడీ అయిపోయి స్నానం చేసి భక్తి శ్రద్ధలతో వాళ్ళ విజ్ఞాన ప్రదర్శనలు చూపిస్తున్నారు డెకరేషన్లో. సో చూడొచ్చు మీరు. రాత్రి కొంచెం చేసేసి మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ మంచిగా స్నానం చేసేసి మళ్ళీ రెడీ అయ్యి మంచిగా వేస్తున్నాము. వినాయకుడు వస్తాడు ఇక. అన్నీ రెడీ పెట్టుకుందాం ఇక. మంచి లైట్లు అవన్నీ చూడు. బ్లాగ్ ఎంత ఫాస్ట్ పోతుందో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపించిన మీకు, ఎందుకంటే దనదన ఉంటుందని చెప్పేసి. కింద దూది వేసుకుంటాం ఎందుకంటే మంచిగా మంచులో ఉన్నట్టు అంటే ఆ డెకరేషన్ ఫీల్ ఉండాలని చెప్పేసి ఈ ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇట్లా వచ్చింది. చూడండి ఎంత మంచు ఉన్నది. ఆల్రెడీ వినాయకుని తెచ్చి పెట్టేసుకున్నాము. దాని తర్వాత తీసిన వీడియో ఇది. డెకరేషన్ సామాన్ అంతా మేము అమెజాన్లో పర్చేస్ చేసినాము. కొన్ని మోరిషన్స్ హోమ్ బార్గెన్స్లో కూడా తెచ్చుకున్నాము. అలాగే వినాయకుడి విగ్రహాన్ని చూడండి, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాము. ఎంత మంచిగా ఉన్నాడు వినాయకుడు. ఈ వినాయకుడి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.